డియర్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేరెంట్స్, మెడిటేషన్ గురించి మనం తరచుగా వింటూ ఉంటాం. మెడిటేషన్ ప్రాధాన్యత, మెడిటేషన్ అవసరము, పర్టికులర్గా చదువుకునేటటువంటి విద్యార్థులకు మెడిటేషన్ గురించి మనం పదే పదే మాట్లాడుతూ ఉంటాం. ఈ మెడిటేషన్ని ఎలా చేయాలి, మెడిటేషన్ వల్ల ఉండేటటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేటటువంటి విషయంలో చాలా గందరగోళంగా ఎవరికి తోచినట్లు వాళ్ళు ఏదో ఒక విధంగా మేము మెడిటేషన్ పిల్లలకు చేపిస్తున్నాం, లేదా పిల్లలు మేము మెడిటేషన్ చేస్తున్నాం అనేటటువంటి కార్యక్రమంగా సాగిపోతుంది తప్పితే మెడిటేషన్ని చేయాల్సినటువంటి పద్ధతి, చేయాల్సిన సమయము, దాని ప్రాధాన్యత ఇవి తెలిస్తే సరి అయినటువంటి పద్ధతిలో మెడిటేషన్ని పిల్లల చేత ఆచరింపచేస్తే వచ్చేటటువంటి ప్రయోజనాలు మెండుగా కావలసినటువంటి విధంగా వస్తాయి అనేటటువంటి భావనతో ఈ విషయాలు తల్లిదండ్రులకు, టీచర్స్కి, అలాగే స్టూడెంట్స్కి కూడా తెలియాలి అని అందుకే స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేరెంట్స్ అంటూ సంబోధిస్తూ అందరి కోసం అందిస్తున్నటువంటి వీడియో ఇది. మెడిటేషన్ నిజానికి అందరికీ అవసరం. వ్యాయామము, నడక ఎలాగైతే అందరికీ అవసరమో అలాగే మెడిటేషన్ అనేది కూడా నిజానికి అందరికీ అవసరం. అయితే అందరికీ సాధ్యపడకపోవచ్చు. కానీ చదువుకునేటటువంటి విద్యార్థులకు క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు కానీ, ఇంటి వద్ద హోంవర్క్ చేస్తూనో ఒక పర్టికులర్గా తన స్టడీ రూమ్లో కూర్చొని చదువుతూ ఉన్నప్పుడు తెలియనటువంటి ఒక శ్రమ జరుగుతూ ఉంటుంది. మనం అనుకుంటాం శ్రమ అంటే ఫిజికల్గా, అంటే ఇలా పరిగెడుతున్నో చేతులతో ఇలా చేస్తే అదే శ్రమ అనుకుంటాం. కానీ కదలకుండా ఒక దగ్గర కూర్చొని చదువుతూ ఉండడం, లేదా టీచర్ చెప్తూ ఉన్నప్పుడు వింటూ దాన్ని అర్థం చేసుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం చాలా పెద్ద శ్రమ. ఈ శ్రమ తరగతి గదిలో కూర్చున్నటువంటి పిల్లవాడు 40 నిమిషాలకు ఒక పీరియడ్ మారుతూ ఉంటుంది. ఒక సబ్జెక్టు తర్వాత ఒక సబ్జెక్టు టీచర్ వస్తూ ఉంటారు. సబ్జెక్టుకు సంబంధం లేకుండా సాగుతూ ఉంటుంది. ఇలా 40 నిమిషాలు ఒక సబ్జెక్ట్ అయిపోగానే మరో టీచర్ రాగానే మళ్ళీ వెంటనే పిల్లవాడు, స్టూడెంట్ తను ట్యూన్ అయిపోవాలి నెక్స్ట్ సబ్జెక్ట్కి, నెక్స్ట్ టీచర్కి. మళ్ళీ నిన్న ఏమి లెసన్ జరిగింది, ఏమి విషయాన్ని బోధించారు, వాటిని అర్థం చేసుకుంటూ మళ్ళీ ఈరోజు జరుగుతున్నటువంటి లెసన్కి కనెక్ట్ అవుతూ వెళుతూ ఉండాలి. లెసన్ అక్కడ టీచర్ బ్లాక్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని విషయాలని గుర్తు చేస్తూ టీచ్ చేస్తూ ఉన్నప్పుడు స్టూడెంట్ అటువైపుగా వింటూనే, నోట్స్ రాసుకుంటూనే మస్తిష్కంలో ఆలోచన చేస్తూ ఉండాలి. తనకు తెలిసినటువంటి ఆ టాపిక్ మీద ఉన్నటువంటి పూర్వ జ్ఞానము, ఇంతకు ముందే ఉండేటటువంటి ఆ బేసిక్ నాలెడ్జ్, బేసిక్స్ ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా ఆ టాపిక్ని అర్థం చేసుకునే ప్రయత్నం సాగుతూ ఉంటుంది. తనకు తెలిసినటువంటి ఎగ్జాంపుల్స్తో అనుసంధానం చేసుకుంటూ, విశ్లేషణ చేసుకుంటూ మస్తిష్కంలో నిక్షిప్తం చేసుకుంటూ ఉంటారు. ఇదంతా ఇంటర్నల్గా జరిగేటటువంటి ఒక ప్రక్రియ. అంటే ఎంత శ్రమ ఉంది దీంట్లో. మరి ఇలా ఒక పీరియడ్ తర్వాత ఒక పీరియడ్ మళ్ళీ పర్టికులర్గా రీడింగ్ అవర్సు, స్టడీ అవర్సు, లేదా ఇంటి వద్ద చదువుకోవడానికి ఇచ్చేటటువంటి టాస్కులు, వీటిని చదువుతున్నప్పుడు చేసేటటువంటి రివిజను, టీచర్ అప్పుడు క్లాస్ రూమ్లో ఏమి చెప్పారు, ఇంతకుముందు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటి, ఇప్పుడు చదువుతూ ఉంటే టెక్స్ట్లో ఏమి కనిపిస్తుంది, వీటిని అన్నింటినీ మిళితం చేసుకుంటూ ఇక్కడ అర్థం చేసుకున్నటువంటి టాపిక్ని పిచ్ చేసుకోవాలి. ఒక విధంగా మెమరీ. చాలామంది విద్యార్థులు, అలాగే తల్లిదండ్రులు, ఈవెన్ టీచర్స్ కంప్లైంట్ చేసేది ఏంటి అంటే ఈ స్టూడెంట్కి మెమరీ సరిగా లేదు, వింటాడు, చదువుతాడు, కానీ గుర్తుపెట్టుకోకపోవడానికి మెమరీకి సంబంధించి ఏదో 1 or 2 కేసెస్లో ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి తప్పితే సాధారణంగా అందరికీ మెమరీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మెమరీకి కావాల్సినటువంటి ఏదైతే ఉంటుందో బ్రెయిన్లో అది పర్ఫెక్ట్గా ఉంటుంది. విషయం ఏమిటి అంటే విషయాన్ని విశ్లేషించుకుంటూ, అర్థం చేసుకుంటూ లోపల కాన్సెప్ట్ని నిక్షిప్తం చేసి, అంటే అర్థం చేసుకునేటటువంటి దగ్గరే జరిగే సంఘర్షణ,
ఇక్కడ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. దాంతో విషయం అర్థం కాదు, గజిబిజిగా ఉంటుంది, జిగ్జాగ్గా ఉంటుంది. అందుకే మరోసారి దాన్ని గుర్తు చేసుకునేటప్పుడు జిగ్జాగ్గా ఫీడ్ అయింది కాబట్టే సరిగ్గా బయటికి రాదు. ఇది మెమరీ లేకపోవడం, లేదా సరిగ్గా చెప్పలేకపోవడం, అర్థం కాకపోవడం. ఇది సరిగ్గా జరగాలి అంటే తగిన విధంగా బ్రెయిన్కి ఒక రిలాక్సేషన్, ఒక మంచి క్రమ పద్ధతిలో టాపిక్స్ని విశ్లేషించుకుంటూ నిక్షిప్తం చేసుకునే విధంగా బ్రెయిన్ దాని సామర్థ్యానికి తగ్గట్టుగా పనిచేయాలి అంటే బ్రెయిన్కి తగినటువంటి విధంగా విశ్రాంతి, దానికి కావలసినటువంటి విధంగా ఒక బూటింగ్ అంటాం కదా, అలా జరుగుతూ ఉండాలి. అది జరగాలి అంటే అప్పుడప్పుడు తగిన ఇంటర్వెల్స్లో కావలసినటువంటి విరామాన్ని, విశ్రాంతిని ఇచ్చి బ్రెయిన్ సెట్ చేసుకునే విధంగా జరిగితే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి రెడీగా ఉంటుంది. పిల్లల కోసం మెడిటేషన్ చేస్తే మంచిది అని చెప్తాం. స్కూల్స్ కూడా చేపిస్తూ ఉంటాయి పిల్లల కోసం మెడిటేషన్. ఒక క్లాస్ని, ఒక పర్టికులర్ స్లాట్ని ప్రొవైడ్ చేస్తారు. ఈ మెడిటేషన్ చేయించేటప్పుడు చాలా స్కూల్స్ చేసేటటువంటి ఇది ఏంటి అంటే, ప్రొద్దున్నే స్కూల్ స్టార్ట్ అవ్వగానే ప్రేయర్ అవ్వగానే మెడిటేషన్ అనో, లేదా స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలు ఇంటికి వెళ్ళేటప్పుడు మెడిటేషన్ అనో, ఇలా కొన్ని స్లాట్స్ని సెలెక్ట్ చేసుకుంటాయి. సాధారణంగా మెడిటేషన్ ఎప్పుడు అవసరం? కొంత శ్రమ జరిగి బ్రెయిన్ అలసిపోయినప్పుడు ఈ మెడిటేషన్ అవసరం. అంటే ప్రొద్దున్నే పిల్లవాడు స్టూడెంట్ స్కూల్కి వచ్చినప్పుడు చాలా చక్కగా రాత్రంతా విశ్రాంతి తీసుకొని ప్రొద్దున్నే లేచి కాసేపు చదువుకొని ఉండొచ్చు, రెడీ అయ్యి ఇంత బ్రేక్ఫాస్ట్ చేసి చక్కగా స్కూల్కి వస్తాడు. చాలా హుషారుగా ఉంటాడు, అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది బ్రెయిన్ కావచ్చు, ఈవెన్ శారీరకంగా కావచ్చు. అంటే ఏ విధమైనటువంటి అలసట లేదు. అలాంటప్పుడు కొంత విశ్రాంతో లేకపోతే మెడిటేషన్ అవసరం లేదు. మరి ఎప్పుడు మెడిటేషన్ అవసరము అంటే తగిన విధంగా అలసిపోయినప్పుడు, ఇటు శరీరము అలసిపోవాలి, అలాగే ఈ బ్రెయిన్ అలసిపోవాలి, కొంత ఆకలి అవుతున్నట్టు అనిపిస్తూ ఉండాలి, కంటికి ఏదో ఎంత ఆపుకున్నా ఆగట్లేని విధంగా నిద్ర వస్తుందా అన్నట్టుగా అనిపించే విధంగా అలసిపోయినప్పుడు, అన్ని విధాలుగా అలసిపోయినప్పుడు అప్పుడు ఈ మెడిటేషన్ అవసరం. అంటే ఉదయము స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్క పీరియడ్ అయిన తర్వాత లంచ్కి సరిగ్గా ముందు, కొన్ని స్కూల్స్లో 4 పీరియడ్స్, కొన్ని స్కూల్స్లో 5 పీరియడ్స్ అప్పటికి అయిపోతాయి. ఆల్మోస్ట్ ఆ డే వర్క్ మేజర్ టాస్క్ అయిపోతూ ఉంటుంది. లంచ్ తర్వాత 1 or 2 పీరియడ్స్ తర్వాత మళ్ళీ స్టడీ అవర్స్, కొన్ని అదర్ టాస్క్లు నడుస్తుంటాయి. మేజర్ టీచింగ్ పార్ట్ లంచ్కి బిఫోర్ జరుగుతూ ఉంటుంది సీరియస్గా. అప్పుడు అంటే ఆ లంచ్కి బిఫోర్ బెల్ అప్పుడు ఈ మెడిటేషన్ చేపించడం అనేది సరి అయినటువంటి సమయం. లంచ్కి ముందు అప్పటికేమైపోతుంది, కొంచెం కొద్దిగా ఆకలిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, బాగా అలసిపోయినట్టుగా. ఎందుకంటే ఎన్నో క్లాసులు విన్నారు, ఒక సబ్జెక్ట్ తర్వాత ఒకటి, ఒక లాంగ్వేజ్, ఒక మ్యాథమెటిక్స్, ఒక సోషల్ స్టడీస్, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ని విన్నట్లుగా వినడంతో ఒక అలసట ఇక్కడ బ్రెయిన్కి. అలాగే కూర్చొని మార్నింగ్ నుండి ఒక 3-4 గంటలు కూర్చోవడం వల్ల జరిగేటటువంటి శ్రమ, దీనితో కాస్త అలసటగా, కాస్త ఆకలిగా అనిపిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మెడిటేషన్ చేయించాలి. సో మెడిటేషన్ చేయించడానికి సరి అయినటువంటి సమయం ఏంటి అంటే లంచ్కి ముందు, భోజన విరామ సమయానికి ముందు, ఆ బెల్ ఇవ్వడానికి ముందు మెడిటేషన్ చేయించి ఆ తర్వాత భోజనానికి అంటే లంచ్కి బ్రేక్ ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి అవుతుంది. అలాగే మళ్ళీ ఈవినింగ్ కూడా ఒక 4 పీరియడ్స్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు కూడా విశ్రాంతినిచ్చి, అంటే ఈ మెడిటేషన్ని చేయించేసి ఇంటికి పంపించవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఆ 4 పీరియడ్స్ జరిగిపోయిన తర్వాత ఆ టీచింగ్ క్లాసెస్ తర్వాత స్టడీ అవర్స్ జరిగిన తర్వాత కూడా జరిగినటువంటి అలసటను పోగొట్టుకోవడం కోసం, ఒక మంచి సెట్ చేసుకోవడం కోసం బ్రెయిన్కి మళ్ళీ ఒకసారి మెడిటేషన్ని చేయించి ఆ తర్వాత ఇంటికి పంపించవచ్చు. ఇది జనరల్గా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. థ్యాంక్ యూ.